నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ నెలలో మనకి దశమి రాబోతుంది. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే దశమికి ప్రాముఖ్యత ఏంటండి అసలు? అమ్మ, ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి దశమి అనేటువంటిది దశపాపహర దశమి అని అంటారు. అంటే ఒక మనిషి తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ తప్పుల్లో నుంచి బయటపడడానికి, ఆ తప్పుల వల్ల వచ్చే పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాల వల్ల వాళ్ళు బయటపడడానికి చేసేటువంటిదే ఈ దశపాపహర అనేటువంటిది దశమి. చాలామంది జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాదేవి జన్మించినటువంటి మాసం. జ్యేష్ఠాదేవి ఎవరు తెలుసారా తల్లి? లక్ష్మీదేవి అమ్మవారి అక్క అంటారు. అక్కయ్య అంటారు. అవునా? అవును. ఆమె పుట్టింది ఇదే మాసంలో. ఈ మాసంలో ఈ పాపాలను కడిగించేది కూడా ఇదే మాసంలో. అది ఎప్పుడు? కేవలం జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుక్ల పక్షం నాడు, దశమి రోజున. ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి దశమిని ఉదయాన్నే లేచి, సూర్యుడు ఉదయించి అంటే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లేచి ఇంటిని ఆవు పెండతో అలుకు చల్లాలి. ఇందులో ఇంకో ఆలోచన కూడా రావచ్చు తల్లి. ఏమని అనంటే, గురువుగారు అందరూ ఇల్లు అంటారు, కానీ కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం చేయాలి అనే ఆలోచన మీకు రావచ్చు తల్లి. అవునా? బయట పూజా స్టోర్స్లో కానీ ఎక్కడైనా ఆవు పెండ దొరుకుతుంది. చిటికెడంతా తీసుకువచ్చి కలిపేసి చల్లినా సరిపోతుంది. నీళ్ళలో అలుకు చల్లినట్టుగా చల్లేసి ముగ్గు వేయాలి శుద్ధిగా. ముగ్గు వేసేసి ఆ యొక్క ముగ్గులో కృష్ణుడి పాదాలు కాకుండా జ్యేష్ఠాదేవి పాదాలు బయటికి పోతున్నట్టుగా పెట్టాలి. అంటే లోపలికి కాకుండా బయటికి వెళ్తున్నట్టుగా. విన్నారా? లోపల దేవాలయం దగ్గర లక్ష్మీదేవి పాదాలు వెయ్యాలి. లోపల పాదాల దగ్గర అమ్మవారు లోపలికి వస్తున్నట్టుగా లక్ష్మీ పాదాలు వెయ్యాలి. అంటే జ్యేష్ఠాదేవి పోయి లక్ష్మీదేవి వచ్చేటట్టుగా అర్థము. అది అర్థమైందా? ఈ ముగ్గు వేసిన తర్వాత వాళ్ళు స్నానాధికాలు ఆచరించి, కాళ్ళ కృత్యాలు అన్నిటిని కూడా ఆచరించేసి దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. దీపారాధన చేసి కస్తూరి, గోరోజనమని 2 వస్తువులు ఉంటాయి. వాటితో పాటు నవధాన్యాలు. పూజా స్టోర్లో మనకు నవధాన్యాలు అంటారు కదా, తెలుసు, అది అందరికీ తెలిసిన విషయం. ఆ నవధాన్యాలు కూడా తీసుకొని, ఆ నవధాన్యాలు ఎప్పుడు? జ్యేష్ఠ మాసంలో అంటే నవమి తిథి రోజున సాయంత్రం పూట ఒక బిందె నీళ్ళలో నానబెట్టాలి. నవధాన్యాలు బిందెడు నీళ్ళలో నానబెట్టేసిన తర్వాత ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందుకే ఆ నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ ధాన్యం అనేది కూడా ఈశ్వరుడి మీద పడాలి. అలా ఎందుకు చేయాలి అని అంటే, ఆ నవధాన్యాలు సకల గ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయి. ఎవరు? ఆదిత్యాగచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనభ్యశ్చ రాహవే కేతవే నమః అని అంటారు. అవునా? వీటిని పెట్టేసేసి మనము యథావిధిగా ఆచరిస్తే చాలు, సరిపోతుంది మనకు. ఈ నవధాన్యోదకంతో స్వామివారికి అభిషేకించిన తర్వాత కస్తూరి గోరోజనము అని దొరుకుతుంది. ఆ కస్తూరి గోరోజనాలతో స్వామివారికి అభిషేకం ఆచరించాలి. అభిషేకం ఆచరించిన తర్వాత ఆ దశమి రోజున మధ్యాహ్నం పూట స్వామివారికి, ఎవరికి? పరమేశ్వరుల వారికి పులిహార తెలుసు కదా తల్లి అందరికి. చాలా మందికి అన్న పూజ అంటే తెలుసారా? ఎప్పుడైనా విన్నావా? అన్న పూజ అంటే అన్నంతో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అన్నాభిషేకం అంటారు దాన్నే. అన్న పూజ మొత్తం అన్నముతో స్వామివారికి అద్దేసి చేస్తారు. ఆ రోజు పులిహార, ఒక 10 కిలోల పులిహార అన్న తయారు చేసి శివుడికి పెట్టినటువంటి ఎడల మనలో ఉండేటువంటి దరిద్ర దేవత నివారణ అవుతుంది. అదేమో ఇంటికి పోతుంది, ఇక్కడ మన ఒంటికి ఉండేది పోతుంది. ఎందుకు అనంటే, సకల చరాచరాది భూమండలంలో మనము కొలుస్తున్నటువంటి 33 కోట్ల దేవతామూర్తుల్లో ఎంతమంది స్త్రీ రూపంలో ఉండేటువంటి స్త్రీలు ఉన్నారో ఆ దేవతలకు చిత్రాన్నము అంటే చాలా ఇష్టము. చిత్రాన్నం అంటే తెలుసారా తల్లి? పులిహోర. ఈ పులిహార మనం ఎప్పుడైతే నైవేద్యంగా స్వామి వారికి ఒళ్ళంతా అద్దుతామో సకలాది దేవతామూర్తులందరూ వచ్చి భక్షించినట్టే. ఉన్నారా? అలా మనం ఆ పులిహారను పెట్టేసేసి మళ్ళీ సాయంకాలంలో దద్దోజనం వండాలి. 5 కిలోలో 10 కిలోలో దద్దోజనం వండి దాంట్లో దానిమ్మ గింజలు ఉంటాయి కదా, దానిమ్మకాయ ఉంటుంది కదా,
దానిమ్మకాయను మంచిగా వలిసి ఆ గింజలు దాంట్లో వేసి తాలింపు వేసి సొంఠి పొడి కలపాల్సిందే. అది పెరుగన్నంలో ఇంకా పెరగన్నం. సొంఠి అంటే తెలుసు కదా మీకు, అవును. సొంఠి ఎండిపోయిన అల్లము అంటారు. దాన్ని బాగా దంచేసేసి ఆ పొడిని వేసేయాలి దద్దోజనంలో. వేసేసి ఎంతమందికి వీలైతే అంతమందికి ఆ ప్రసాదాన్ని పంచుతే మనలో ఉండే సకల దరిద్ర దేవత అనేది తొలగిపోతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇష్టపూర్వకంగా మన ఇంట్లో అడుగుపెట్టి మనకు కావాల్సిన యోగ్యతను అందించేదే ఈ దశమి, దశపాపహర దశమి అని అర్థము. అయితే అండి ఈ విధంగా మనకి ప్రతి నెల దశమి అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా చేయొచ్చు అంటారా, లేకపోతే ఈ జ్యేష్ఠ మాసంలోనే చేస్తే మంచిది అంటారండి? జ్యేష్ఠ మాసమును మళ్ళీ విజయాధికాలం. ఒక్కొక్క దశమికి ఒక్కొక్క విధి తత్వాలు ఉన్నాయి. మొదలుగా వచ్చే శుక్లపక్షానికే దశపాపహర. అదే మళ్ళీ మీరు ఆ దుర్గాదేవి నవరాత్రుల్లో చూడండి విజయదశమి. అంటే ఒక్కొక్క దశమికి ఒక్కొక్క రకమైన పేరు. అందులో ఒకటి ఈ దశపాపహర. ఇక్కడ పేరులో కూడా చూడతలే దశ పాప హర. హర అంటే ఎవరు? ఈశ్వరుడే. అవునా? హరి అంటే ఎవరు? విష్ణువు. విష్ణువు. హరి హరి హర, హరి హర, హర హరి. అవునా? ఎవ్వరిని ఆరాధించినా, ఇందులో ఎవ్వరినైనా ఆరాధించినా మనం చేసుకునే పాపాలు హరింపవుతాయి అనేది శాస్త్రం. ఇది ఈశ్వరుడికి. మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన చేయించాలి దశమి రోజే. తులసి ఆకులు ఉంటాయి కదా తల్లి, తులసి ఆకులను తెంపి అవి వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేపించాలి. వీలయ్యే వాళ్ళు మాల తయారు చేసి వెంకటేశ్వర స్వామి వారికి అర్పిస్తే ఇంకా మనలో ఉండే రోగాలతో సహా హరింపైపోతాయి. విన్నావా? అంతటి గొప్ప ప్రయోజనం ఉన్న దశమియే 5వ తారీఖు రోజున వస్తున్నది. ఈ 5వ తారీఖు వచ్చే దశమి ఎంతో శ్రేష్టమైంది, ఎంతో శక్తివంతమైంది, ఎన్నో ఫలితాలను మనకు లభించేది, సకల కష్టాలను తొలగించి ఐశ్వర్యాన్ని అందించే దశమియే ఈ దశపాపహర దశమి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.